బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి రాజుకుంది. కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరి వెళ్లారు అరికెపూడి గాంధీ. అరికెపూడి ఇంటికి వచ్చి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని నిన్న సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. ఆయన రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని ప్రతి సవాల్ చేశారు అరికెపూడి గాంధీ. అన్నట్టుగానే కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. మరోవైపు ఇద్దరు నేతల ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి రాజుకుంది. కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు అరికెపూడి గాంధీ. అరికెపూడి ఇంటికి వచ్చి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని నిన్న కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. ఆయన రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని అరికెపూడి గాంధీ ప్రతి సవాల్ చేశారు. అన్నట్టుగానే కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరి వెళ్లారు అరికెపూడి. మరోవైపు ఇద్దరు నేతల ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టుకోవడానికి మీరు చూడవచ్చు ఎన్టీవీ ద్వారా మొత్తం ప్రజలు చూడాలి. ఇగో మంగళారతి కూడా రెడీగా పట్టుకొని ఉన్నాము. ఆయన వస్తే అన్నగా అంటించేసి బొట్టు పెట్టేసి మంచిగా స్వాగతం పలికి ఇంట్లోకి తీసుకుపోయి భోజనం కూడా రెడీ అయింది. భోజనం చేసిన తర్వాత తెలంగాణ భవన్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి కేసీఆర్ గారి దగ్గర తీసుకొని పోతున్నావు. ఎందుకంత భయపడుతున్నావు? నీకు భయం ఎందుకైతుంది? గజ ఎందుకు వణుకుతున్నావు? దానికి జవాబు చెప్పాలి కదా. నువ్వు రానికి దమ్ముంటే రా. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారతలేంది, ఓన్లీ పిఎస్సీ ఇచ్చినప్పుడు మాత్రమే అరికెపూడిని ఎందుకు టార్గెట్ చేశారు? 10 మంది ఎమ్మెల్యేలకు కోర్టే చెప్పింది కదా భాయ్ సాబ్. మన కోర్టే ఆర్డర్ వచ్చింది, నిన్న జడ్జిమెంట్ వచ్చింది. 4 వీక్లలో వీళ్ళ పదవిలు ఊడడం ఖాయం. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మాజీలు అవ్వడం ఖాయం. మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ 10 నియోజకవర్గాలలో ఎగిరేబోతా ఉన్నాం. ఇప్పుడు గాంధీ గారు చక్కగా చెప్పాలి, నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ కండువ కప్పుకొని తెలంగాణ భవన్కి వచ్చి కేసీఆర్ గారికి కడుపులో తలకాయ పెట్టి తప్పైపోయిందని క్షమాపణ చెప్పు, తీసుకుంటాం వాపస్. కానీ నువ్వు ఇష్టం ఉన్నట్టు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడేటోడు భయపడేటోడు ఎవరు లేడు. నీవు ఏదంటే అది మేము కూడా రెడీగా ఉన్నాం దేనికంటే దాంట్లో. అంటే నేను నాకు స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుర్తించింది కాబట్టి నాకు పిఎస్సీ పదవి వచ్చిందని కూడా గాంధీ చెప్పారు. ఆయన స్వయంగా ఆయన నోటుతోని కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి ఇవాళ నేను చేరలేదంటే ఏం ముచ్చట? రాణి ఇప్పుడు ఆయన వస్తుందంటే వెల్కమ్. ఇప్పుడు గాంధీ గారు వస్తున్నారట, రాణి వెల్కమ్, వీఆర్ ఆల్సో వెయిటింగ్, జస్ట్ వీ విల్ వెయిట్ అని. ఒకవేళ గాంధీ రాకపోతే మీకు అరెస్ట్ రేపు ఉంటుంది కదా, రేపు 11 గంటలకి. ఏం చేశారు సార్? వెళ్ళి ఏం చేస్తారు? రాణి సార్ వెళ్ళి ఇప్పుడు రాణి వస్తున్నట్టు కదా, మేము మొట్టించి రెడీగా ఉన్నాం. రైట్. అరికెపూడి గాంధీ వస్తే మేము చాలా వెల్కమ్ చేస్తామని కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాకేష్ నిఖిల్, హైదరాబాద్.